జహీరాబాద్ సమీపంలో గల మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమ తరపున 500 మందికి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. శుక్రవారం బేదర్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. అడిషనల్ ఎస్పీ సంజీవరావు, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ పట్టణ సీఐ రాజబోయిన్ రవి, జహీరాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, అన్ని మండలాల ఎస్ఐలు, మహేంద్ర కంపెనీ సిబ్బంది, వాహనదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడపరాదన్నారు. హెల్మెట్ వాడడం వల్ల మీ ప్రాణానికి ముప్పు ఉండదని అన్నారు. హెల్మెట్ ధరించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలియజేశారు. మహేంద్ర అధికారులు విఎస్ రామ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రామ్ గారు మాట్లాడుతూ అందరు హెల్మెట్ తీసుకుంటారని అడుగుతున్నారు కదా. హెల్మెట్ తీసుకోవాలి, అందరూ నంబర్ నోట్ చేసుకొని ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే కంపల్సరీ ఫైర్ వేసి చేయమని చెప్తున్నాను నేను. ఓకేనా? దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, అది మంచి అవకాశం. అది కంపల్సరీ వాళ్ళు ఏదో మనకి కంపెనీ వాళ్ళు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అది పెట్టుకుంటే మంచిది. మీ లైఫ్ కానీ మీ మీద ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు వెహికల్ నడిపేటప్పుడు హెడ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రొటెక్ట్ అయితే మీరు ఆటోమేటిక్ మీ లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ. చివరిగా మన ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతారు. గౌరవనీయులు మహేంద్ర కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రామ్ గారు, అలాగే గౌరవనీయులు అనిల్ కుమార్ గణేష్ గారు, తర్వాత మహేంద్ర కంపెనీ సభ్యులకి, యూనియన్ మెంబర్స్కి, వాళ్ళ ఎంప్లాయీస్కి, తర్వాత కంపెనీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాము. అది మీ అదృష్టమో, ఎంప్లాయీస్ అదృష్టమో, లేకుంటే జహీరాబాద్ టౌన్ ప్రజల అదృష్టమో, మహేంద్ర కంపెనీతో ఉండడం మీకు ఎంత అవసరమో చెప్తున్నాను. రోడ్లో వెహికల్ యాక్సిడెంట్ అయినా, ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ రిపోర్ట్ చేయడానికి ఎక్కడ వెహికల్ దొరకవు మాకు, అప్పుడు మహేంద్ర కంపెనీకి ఫోన్ చేస్తాం. రోడ్డు బ్రేక్ డౌన్ అయ్యి ఎక్కడ వెహికల్ ఆగిపోయింది, అప్పుడు కూడా మహేంద్ర కంపెనీకి ఫోన్ చేస్తాం. జిల్లాకు సంబంధించిన ఏ మీటింగ్ పెట్టుకున్నా మహేంద్ర కంపెనీకి ఫోన్ చేస్తాం.